హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీస్ వరల్డ్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మేము ఈరోజు మా ఇంట్లో వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపిస్తాను రండి. వినాయకుడు పత్ర పూజకి అవసరమైన 21 పత్రాలను పొలం దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నాను. ఎందుకంటే బయట చూస్తే అన్ని వింత వింత ఆకులే అమ్ముతున్నారు. వాటితో పూజ చేసినా కూడా వేస్ట్ అనేసి కావాల్సిన ఆకులు వెళ్ళి తెచ్చుకున్నాము. మా సాంప్రదాయంలో మాకు వినాయకుడిని ప్రతిష్ఠించడము, అలాగే పాలవెల్లి కట్టడం అలాంటివి లేవు. దానివల్ల రెగ్యులర్గా ఇంట్లో పూజ చేసుకొని వినాయకుడిని ప్రతిష్ఠించుకొని పూజ చేసుకున్నాను. వినాయకుని ప్రతిష్ఠ కోసం ఈ ప్లేటుకి వినాయకుడు ఉన్నందువలన ఈ ప్లేటులో ఉన్న వినాయకుడికి గంధం బొట్లు పెట్టి అలంకరించుకున్నాను. ఆ ప్లేట్లో 21 పత్రాలను ఈ విధంగా పెట్టి రెడీ చేసుకున్నాను. దానిపైన ఒక దీపపు కుందెను ఇలా పెట్టుకొని దానిపైన ఒక ప్లేటు పెట్టి వినాయకుడిని ప్రతిష్ఠించాను. వినాయకుడికి గంధం పొట్లు పెట్టి అలంకరించుకొని ఎంతో పవిత్రమైన తెల్ల జిల్లేడు పువ్వులతో ఇలా మాలలాగా కట్టి వినాయకుడికి సమర్పించుకున్నాను. అదేవిధంగా పత్తితో చేసిన వస్త్రాన్ని కూడా వినాయకుడికి సమర్పించుకున్నాను. వినాయకుడికి ఈ పత్తితో చేసిన వస్త్రం అంటే చాలా ఇష్టం కదా, అందుకే ఇలా సమర్పించుకున్నాను. తర్వాత పువ్వులు పండ్లు అన్నీ పెట్టి వినాయకుడిని అలంకరించుకున్నాను. వినాయకుడికి గరిక అంటే ఎంతో ఇష్టం కాబట్టి గరిక కూడా సమర్పించుకున్నాను. స్కూల్ డేస్లో అయితే వినాయక చవితికి 2-3 రోజుల ముందు నుంచే అన్ని పొలాలన్నీ తిరిగేసి కావలసిన కాయలు అన్నీ తెచ్చుకునే వాళ్ళము. చెరుకు గడలు, వరి కంకెలు, జొన్న కంకెలు, సద్ద కంకెలు, మొక్కజొన్న పొత్తులు, కీరకాయలు ఇవన్నీ కూడా తెచ్చుకునే వాళ్ళము. వినాయకుడికి తెల్ల జిల్లేడు ఒత్తులతో చేసిన దీపాలు అంటే చాలా ఇష్టం కాబట్టి వాటితో చేసిన దీపాలలో కొబ్బరి నూనె వేసి వెలిగించాలని ఇలా తయారు చేసుకున్నాను. అన్నీ రెడీ చేసుకున్న తర్వాత 21 పత్రాలతో వినాయకుడికి పత్ర పూజ చేసుకొని, అలాగే పారిజాతం పువ్వులతో వినాయకుడికి అష్టోత్తరం చదువుకొని పూజను కంప్లీట్ చేసుకున్నాను. స్కూల్ డేస్లో అయితే వినాయక చవితి వచ్చిందంటే చాలు మా పుస్తకాలు, బుక్కులు, స్లేట్ అన్నీ కలిపి దేవుడి దగ్గర పసుపు కుంకం కలిపి పెట్టేసేవాళ్ళము. అలా 3 days 4 days పెట్టేస్తే చదివే అవసరం ఉండదు కదా అన్నట్టు ఉన్న బుక్కులన్నీ తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టేసేవాళ్ళము. అలాగైనా 3-4 days స్కూల్ తప్పించుకోవచ్చు అనేసి. చిన్నప్పుడు ఇలాంటి మెమరీస్ అన్నీ ఉంటాయి కదా మీకు కూడా. వినాయక చవితి స్టార్ట్ అయినప్పటి నుంచి నిమజ్జనం జరిగే వరకు అంటే ఆల్మోస్ట్ 5 to 9 days స్కూల్కి వెళ్ళకుండా ఇలా తప్పించుకునే వాళ్ళము. చదివే అవసరం ఉండదు, హోంవర్కులు చేసే అవసరం ఉండదు కదా, దేవుడి పేరు చెప్పి ఇలా బాగా తప్పించుకునే వాళ్ళం మేమైతే. ఇలా చాలా మెమరీస్ ఉన్నాయండి వినాయక చవితి అంటే మాకు. ఇంట్లో ఇలా వినాయకుని పూజ కంప్లీట్ అయిన తర్వాత టెంపుల్కి వెళ్ళి టెంపుల్ దగ్గర దర్శనం చేసుకొని అదేవిధంగా నాగులకట్ట దగ్గరికి వెళ్ళాము. నాగులకట్ట దగ్గరికి వెళ్ళి దేవుడికి పాలు పోసి పూజ చేసుకొని తిరిగి ఇంటికి వచ్చేసామండి. సో నేనైతే మా ఇంట్లో వినాయక చవితి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను. మీరు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారండి? ఎన్ని పండగలైనా ఎన్ని ఫంక్షన్స్ అయినా కూడా పల్లెలో ఉండి సెలబ్రేట్ చేసుకుంటే ఆ ఆనందమే హ్యాపీ చాలా బాగుంటుందండి. అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవచ్చు, ప్రతి ఒక్కరు కలిసి ఉంటారు. కానీ ఈ సిటీస్లో టౌన్స్లో అయితే అలా ఏమి ఉండదు కదా, వాళ్ళంతటా వాళ్ళు టెంపుల్స్కి వెళ్ళడం రావడం ఇలాగే ఉంటుంది. ఎంతైనా పల్లెల్లో ఉంటేనే ఆ హడావిడి అనేది చాలా బాగుంటుందండి. మేమందరం ఊరు మొత్తం కదిలి వెళ్ళి అక్కడే ఉండేవాళ్ళం వినాయకుని ప్రతిష్ఠించినప్పటి నుంచి నిమజ్జనం అయ్యేంత వరకు. కానీ ఈ రోజుల్లో అయితే అలా చేయడానికి అంత టైము అంత ఇంట్రెస్ట్ ఎవరు చూపించడం లేదు. ఎంతసేపు చూసినా మొబైల్స్లో బతకడమే లైఫ్ అయిపోతుంది కదా. సో ముందు రోజుల్లాగే అందరూ సెలబ్రేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు అండి. అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.